ఆగస్ట్ 21. అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో 5 మాటలు పలుకుట మేలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ విషయం ఏమిటంటే, సంఘ కూటాల్లో అనువాదం లేకుండా భాషలతో మాట్లాడడం. పౌలు ఈ పద్ధతిని వ్యతిరేకిస్తున్నాడు. మాట్లాడేది ఇతరులకు అర్థమయ్యేలా ఉండాలని, లేకపోతే ఎవరికీ క్షేమాభివృద్ధి కలగదని ఆయన నొక్కి చెప్తున్నాడు. అయితే ఈ వాక్యాన్ని మనం విస్తృతమైన అర్థంలో అన్వయించుకోవచ్చు. మనం మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరూ వినగలిగేంత బిగ్గరగా, స్పష్టంగా మాట్లాడాలి. లేకపోతే మనం ఏదో విదేశీ భాషలో మాట్లాడుతున్నట్లే ఉంటుంది. దాదాపు ప్రతి సభలోనూ వినికిడి లోపం గలవారు ఉంటారు. ప్రసంగికుడి స్వరం మెల్లగా ఉన్నప్పుడు వారు సందేశాన్ని పూర్తిగా వినలేక చాలా ఇబ్బంది పడతారు. ప్రేమ తన గురించి కాక ఇతరుల గురించి ఆలోచిస్తుంది కాబట్టి అది అందరూ వినగలిగేంత స్వరంతో మాట్లాడుతుంది. ప్రేమ సామాన్య వ్యక్తి కూడా అర్థం చేసుకోగలిగేంత సరళమైన పదాలను ఉపయోగిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత గొప్ప సందేశం మన దగ్గర ఉంది. ప్రజలు ఆ సందేశాన్ని విని అర్థం చేసుకోవడం ముఖ్యం. మనం సంక్లిష్టమైన, అస్పష్టమైన సాంకేతిక పదజాలం వాడితే మన స్వంత ఉద్దేశాన్ని మనమే నాశనం చేసుకుంటున్నట్లే. ఒక అనువాదకుడి సహాయంతో ఒక ప్రసంగికుడు ప్రజలకు సువార్త అందించడానికి తూర్పు ఆసియా దేశాలకు వెళ్ళాడు. అతని సందేశం ఈ విధంగా ప్రారంభించాడు. సమస్త ఆలోచనలను స్పష్టమైన మరియు ఊహ అని 2 వర్గాలుగా విభజించవచ్చు. పళ్ళు లేని వృద్ధులు మరియు అల్లరి చేసే పిల్లలతో నిండిన సభ వైపు చూసి అనువాదకుడు దానిని ఇలా అనువదించాడు: ప్రభువైన యేసు గురించి మీకు చెప్పడానికి నేను అమెరికా నుండి ఇంత దూరం వచ్చాను. ఆ క్షణం నుండి ఆ సందేశం పూర్తిగా దేవదూతలే చేపట్టినట్లు చెప్పబడింది. ఇటీవలి ఒక క్రైస్తవ పత్రికలో నేను ఇటువంటి మాటలను చదివాను. ఒక చారిత్రక వర్గం యొక్క నియమానుసారమైన దత్తాంశం, ఏరు కూర్చున్నది కానీ అస్తిత్వ సంబంధం కలిగిన పని, చైతన్యం యొక్క కొనసాగింపు, నిశ్చయత యొక్క శాసనాత్మక భాష, కొలత యొక్క తీవ్ర పరిమితులలో శాస్త్రీయ కారణవాదం. అటువంటి మతపరమైన అర్థం లేని మాటల గుండా వెళ్ళమని అడగబడిన పేద ప్రజల పట్ల జాలి కలుగుతుంది. అనంతమైన వాక్యాలలో ఏమీ చెప్పకుండా గంభీరంగా మాట్లాడే వారి నుండి మమ్మల్ని అందరినీ కాపాడు. సగటు టీవీ లేదా రేడియో కార్యక్రమం 3వ తరగతి విద్య ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని ప్రసారం చేయబడుతుందని మనం వింటాం. విమోచన సందేశంతో ప్రపంచాన్ని చేరాలనుకునే క్రైస్తవులకు అది ఒక సూచనగా ఉండాలి. మనం సందేశాన్ని స్పష్టంగా మరియు సరళంగా చేయాలి. క్రీస్తు పాపులను చేర్చుకొనును. ఎవరికీ అర్థం కాని భాషలో 10,000 మాటలు మాట్లాడడం కంటే 5 మాటలు మాట్లాడి అర్థమయ్యేలా చేయడం మేలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.